అందరికీ నమస్కారం. మార్చి 14 శక్తివంతమైన పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. 7 తరాల ఐశ్వర్యం. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన శుక్రవారం నాడు పాల్గొన పౌర్ణమి రాబోతుంది. శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పాల్గొన పౌర్ణమి రోజును హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఏడాది లక్ష్మీ జయంతి శుక్రవారంతో కలిసొచ్చింది. ఇది మహాశక్తివంతమైన రోజని పండితులు తెలియజేస్తున్నారు. ఈ పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది. ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన ఘటన 100 సంవత్సరాల క్రితం జరిగిందని, మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ నెలలో 14వ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మార్చి 14 శుక్రవారం పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి. అనంతరం దేవుని ఫోటోలను, విగ్రహాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలోని దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. పౌర్ణమి చాలా విశేషమైన రోజు. కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోయాలి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి పూజ గదిలో ఉంచండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోనికి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనస్సులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి. కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు. అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందట. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున విష్ణువును కూడా ఆరాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది. ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షతలను మీ చేతిలో పెట్టుకొని పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షతలను మీ తలపైన వేసుకోవాలి.
ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి. అలాగే ఈ రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు. పౌర్ణమి రోజున ఉప్పు, నూనె కొనకూడదు. ఈ వస్తువులు కొంటే అష్ట కష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యచంద్ర గ్రహణాలను అశుభాలకు సంకేతంగా పరిగణిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు. ఎలాంటి పూజలు చేయరు. ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 14వ తేదీన శుక్రవారం ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను పాటించాల్సిన పని లేదు. ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందట. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో, అలాగే తమ జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారో వారంతా చంద్రగ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. చాలామంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున తులసి మొక్కను, తులసి ఆకును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈరోజు తులసి మొక్కను తాకితే మీ దశ మారిపోతుంది. నరక బాధలు పోతాయి. ముందుగా తులసి మొక్కకు కొద్దిగా నీటిని సమర్పించి మొక్క మొదట్లో చిటికెడు పసుపు కుంకుమలను చల్లండి. ఆ తర్వాత పూలతో అలంకరించి తులసి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి మొక్కను, తులసి ఆకులను 9 సార్లు ముట్టుకోండి. అలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాన్ని తులసిమాతకు సమర్పించి కర్పూర హారతి ఇచ్చి తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే తులసిని పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను తాకి శుభ ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.